గీతా మధురిమలు సకామ భక్తికి హెచ్చరిక. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం అధ్యాయంలో 2 రకాల భక్తుల గురించి వివరించుకొస్తున్నాడు. అది సకామ భక్తి, నిష్కామ భక్తి. సకామ భక్తి చూపించి కోరిక కోరుతూ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది. అది దానివల్ల కలిగే మంచి ఫలితం. కానీ అని వస్తుంది సకామ భక్తిలో. ఆ కానీలోనే ఉంది సమస్య అంతా. అందువల్ల సకామ భక్తులకు కృష్ణ పరమాత్మ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక 23వ శ్లోకంలో చూస్తాము. 7:23 అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. 22వ శ్లోకంలో సకామ భక్తి వల్ల వారు ఏ కోరిక కోరితే అది తీరుతుంది అని చెప్పి వెంటనే 23వ శ్లోకంలో సకామ భక్తి చేస్తే ఫలితం కలుగుతుంది నిజమే, కానీ పూజకు ఫలితానికి మధ్యలో ఒక పెద్ద కానీ ఉంది అంటున్నాడు. సకామ పూజ చేస్తే దానికి తగిన ఆహార నియమం, నైవేద్య నియమం, సమయ నియమం, ఇలా అనేక నియమాలు ఉంటాయి. ఏ దేవతకు ఏ కోరిక కోసం పూజ చేస్తే ఆ పూజ ఆ పద్ధతిలోనే చేసి తీరాలి. నియమాలను ఉల్లంఘించకూడదు. ప్రతి చిన్న విషయము పాటించాలి. అప్పుడే ఆశించిన ఫలం దొరుకుతుంది. కృష్ణ పరమాత్మ సకామ భక్తిని ముందు మెచ్చుకుని ఇప్పుడు ఒక హెచ్చరిక చేయబోతున్నాడు. కొన్ని ప్రకటనలలో అది కొంటే ఇది ఉచితం అంటూ ఏవేవో హామీలు ఇచ్చేస్తారు. కింద బుల్లి అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అంటారు. అలాగే ప్రతి ఐహిక సుఖం వెనుక, ప్రతి కర్మఫలం వెనుక 3 దోషాలు ఉంటాయి. అవి బంధకత్వం, అతృప్తికరత్వం, దుఃఖ మిశ్రితత్వం. వీటిని ఆంగ్ల అక్షరాలతో కుదించాలంటే బ్యాడ్ వస్తుంది. నిజంగా ఈ ఫలాలు బ్యాడ్ కూడా. ముందు దుఃఖ మిశ్రితత్వాన్ని చూద్దాం. 1 దుఃఖ మిశ్రితత్వం. ప్రాపంచిక సుఖాలలో ఏది పొందాలన్నా కూడా దానితో పాటు కష్టం కూడా మేళవించి ఉంటుంది. సుఖ దుఃఖాలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఎంతో పోటీని ఎదుర్కొని ఒక విషయాన్ని సాధించాలి. నిజానికి ఏదైనా పోటీలో పాల్గొనాలన్నా కూడా చాలా మందిని దాటుకుని ముందుకు రావాలి. అంటే బెంగ, ఆందోళన, భయం, ఈర్ష్య లాంటి భావాలు ఎన్నో కలుగుతాయి. ఒకవేళ అనుకున్న దాన్ని పొందినా దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడాలి. యోగక్షేమం అంటారు. యోగం అంటే ఒక వస్తువును పొందటం, క్షేమం అంటే పొందిన వస్తువును నిలబెట్టుకోవటం. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం. కష్టపడి దాన్ని నిలబెట్టుకున్నా కూడా దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా మనకు దుఃఖం కలుగజేస్తుంది. ఆ దుఃఖం దాని నుంచి మనం పొందిన ఆనందంతో ముడిపడి ఉంటుంది. నష్టపోయిన దాని వల్ల దుఃఖం అంటే ముందు రెండిటికి దీన్ని కూడా కలుపుకోవాలి. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖంతో పాటు నాశే దుఃఖం కలుపుకోవాలి. అంటే ఒక ప్రియ వస్తువుని పొందడంలో దుఃఖం, దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం, అది పోతే దుఃఖం అనుభవిస్తాం. అందువల్ల ప్రతి కర్మ ఫలం కూడా దుఃఖ మిశ్రితత్వం. 2 అతృప్తికరత్వం. ఎంత ఉన్నా తృప్తి తీరదు. ఇంకా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఉన్నదానితో తృప్తి పడము, లేనిది కావాలి. మనకన్నా ఎక్కువ ఉన్న వారిని చూసి ఈర్ష్య పడతాం. పక్కవారితో పోల్చుకునే మనస్తత్వం మనది. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటామో అప్పుడే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈర్ష్య రాజుకుంటాయి. దీన్నే అతృప్తికరత్వం అంటారు. ఎంతున్నా తృప్తి తీరదు కాబట్టే దయానంద స్వామీజీ ఎవరు ధనవంతులు లేరు అంటారు. ధనవంతుడు అంతకుముందు డబ్బు లేని బీదవాడైతే ఇప్పుడు డబ్బున్న బీదవాడు అంటారు. ఎందుకంటే ఎంత డబ్బున్నా లోపల బీదరికం పోదు. అపూర్ణం ప్లస్ అపూర్ణం = అపూర్ణం. పరిమితి ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నా అవి పరిమితమైనవి అవుతాయి, కానీ అపరిమితమైనవి అవవు. అనంతానికి మనకు మధ్య ఉన్న దూరం అలాగే ఉంటుంది. 100 రూపాయలకు అనంతానికి మధ్య ఎంత దూరం ఉందో 1,00,000 రూపాయలకు అనంతానికి మధ్య ఉన్న దూరం కూడా అంతే ఉంటుంది. అందువల్ల మనం అపూర్ణంగానే ఉండిపోతాం. ప్రాపంచిక వస్తువులను పొందడంలో అపూర్ణం నుంచి అపూర్ణంకి ప్రయాణం చేస్తాం కాబట్టి ప్రతి కర్మ ఫలం అతృప్తికరత్వంగానే ఉంటుంది. 3 బంధకత్వం.
ప్రాపంచిక విషయాలను కోరి వాటిని పొందితే వాటి మీద బంధం ఏర్పడుతుంది. పేరు హోదా కూడా బంధాలే. హోదా పోతే భరించలేం, ఇంట్లో ఎవరైనా పట్టించుకోకపోతే భరించలేం. ఈ బంధాలతో ఎంతగా పెనవేసుకుపోతామంటే అవి లేని జీవితాన్ని ఊహించలేం. సకామ భక్తి ఈ 3 రకాల ఫలాల ద్వారా సంసారంలోనే కట్టిపడవేస్తుంది. సకామ భక్తిలో ప్రాపంచిక ఎదుగుదల ఉంటుంది, కోరికలు తీరుతాయి, సమృద్ధిగా ధనం సంపాదిస్తారు, భార్యా పిల్లలు ఉంటారు, కావాల్సినవన్నీ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఏమీ ఉన్నతి ఉండదు. సకామ భక్తిలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. అందులో పాపాలు చేయరు కాబట్టి ఆధ్యాత్మికంగా పతనము ఉండదు, అలాగని ఎదుగుదల ఉండదు. ఎక్కడున్నవారు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. తేషాం, ఈ సకామ భక్తులు అల్పమేధసాం, తెలివి తక్కువ వారు, వివేకం లేని వారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? ఇదే భక్తితో వారు అనంతమైన మోక్షాన్ని పొంది ఉండవచ్చు. భగవంతుని నుంచి అనంతాన్ని కోరుకోకుండా అపూర్ణత్వాన్ని కోరుతున్నాడు. భగవంతుణ్ణి 2 జేబులలో 2 చేతులు పెట్టి నిల్చున్నట్టుగా ఊహించుకోవచ్చు మనం. ఒక జేబులో ప్రేయస్సు, ఇంకొక జేబులో శ్రేయస్సు ఉన్నాయి. శ్రేయస్సు అంటే శాశ్వతమైన మోక్షం, ప్రేయస్సు అంటే అశాశ్వతమైన ధర్మార్థ కామాలు. మనం నమస్కారం పెట్టి ఏ కోరిక కోరితే అది తీర్చడానికి సిద్ధంగా జేబుల్లో చెయ్యి పెట్టి మరీ నిల్చున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. అందువల్ల భగవంతుడు ఒక చేత్తో క్షణం తీరిక లేకుండా ఇస్తూనే ఉన్నాడు, కానీ రెండో చేయి మాత్రం జేబులోనే ఇరుక్కుపోయింది, దానికి పని లేకుండా పోయింది. అందువల్ల అల్పమేధసాం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వారికి గమ్యం ఏమిటో తెలియదు, నిత్యానిత్య వస్తు వివేకం లేదు, అందువల్ల వైరాగ్యము లేదు. ఈ భక్తులు ఎవరు? ఆర్త భక్తులు, అర్థార్థి భక్తులును. దానికి వారికి వచ్చే ఫలం బాగానే ఉంటుంది. పేరు, హోదా, మనుషులు, కుటుంబం, ఏం కావాలంటే అది వస్తుంది. కానీ ఆ ఫలాలు ఎలా ఉంటాయి? అంతవత్తు ఫలం. ఫలం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా పుణ్యక్షయం అయితే వెనక్కి తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కృష్ణ పరమాత్మే చెప్తాడు. ముండకోపనిషత్తులో ఇంకా ఘాటుగానే వస్తుంది. ఇమం లోకం హీనతరం వా విశంతి. పుణ్యం నశించగానే ఈ లోకానికి ఇంకా హీనతరమైన అధోలోకాలకు వెళ్తాడు. అందువల్ల అంతవత్తు అంటే పరిమితి ఉన్న ఫలం. దానికి భగవంతుణ్ణి నిందించి లాభం లేదు, మీరే సరి అయిన లక్ష్యాలు ఎన్నుకోవడం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దేవాన్ దేవయజో యాంతి. అపూర్ణ దేవతలను పూజించే వారికి అపూర్ణ ఫలాలే దక్కుతాయి. సకామ భక్తులు పరిచ్ఛిన్న ఫలాలనే పొందుతారు. దేవాన్ అంటే దేవతలు. దేవతలు కూడా అశాశ్వతమే. ఎందుకంటే దేవలోకాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న దేవతలు కూడా మనలాంటి మామూలు జీవులే. వారు చేసుకున్న పుణ్యకర్మ వల్ల ఉత్తమ జన్మ పొందారు. యమధర్మరాజే చెప్తాడు నచికేతునితో, నేను యమధర్మరాజు పదవి కోసం కాంక్షించాను, నీలాగా ఆత్మవిద్యను కోరలేదు అని. అందువల్ల సకామ భక్తులు దేవతలు అనే పరిచ్ఛిన్న ఫలితాన్ని పొందుతారు. మద్భక్తాహ, కానీ నా భక్తుల పరిస్థితి వేరు. నా అంటే కృష్ణుణ్ణి ఒక మూర్తిగా కొలిచేవారు కాదు, అనంతమైన కృష్ణ పరమాత్మను కొలిచేవారు. వారు నిష్కామ భక్తులు, వివేకవంతులు, జిజ్ఞాసు భక్తులు, ముముక్షులు, సాధన చతుష్టయ సంపన్నులు, అసలైన భక్తులు. మాం యాంతి, నన్నే పొందుతారు. నన్ను అంటే నామం రూపం ఉన్న కృష్ణ పరమాత్మను కాదు. మద్భక్త అంటే నిష్కామ భక్తులు. మాం యాంతి అంటే పూర్ణత్వం పొందుతారు, మోక్షం పొందుతారు, జీవన్ముక్తి పొందుతారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ.